హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో మనకి ఈరోజు కరెంట్ లేదు, అందుకే బయట కూర్చున్నాను. కానీ బయట కూడా వాన పడుతుంది, చూద్దామంట. సో మన ముందు మంగళాచరణ చేసుకొని ఈరోజు ఒక చర్చను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో బయట కూర్చున్నాను, వాన పడుతుంది కనుక కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. అక్కడ రోడ్డు నుంచి కూడా కొన్ని వెహికల్స్వి లేకపోతే వానది కూడా మేఘాలు కూడా గర్జిస్తూ ఉన్నాయి. సో దాని సౌండ్ కూడా మీకు వినిపించవచ్చు. సో మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 2వ అధ్యాయం అందులో 12వ శ్లోకం నుంచి ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. 12 నుంచి 17 వరకు చూద్దామంట. యన్మర్త్యలీలౌ పైకం స్వయోగ మాయాబలం దర్శయత గృహీతం విస్మాపనం స్వస్య చ సౌభగర్ధే పరం పదం భూషణాంగం. సో ఈ శ్లోకం ఇంకా వచ్చే 2 శ్లోకాలు కూడా భగవంతుడి యొక్క సౌందర్యం అందం గురించి వర్ణిస్తాయన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉద్ధవుడు భగవంతుడు ఎప్పుడైతే ఇక్కడ మర్త్యలీలో పైకాం ఈ మర్త్యలోకంలో లీలలు చేయడానికి ఎప్పుడైతే అవతరిస్తాడో స్వయోగ మాయాబలం ఆయన తన యోగ అంటే స్వయోగ అంటే అంతరంగ శక్తి యోగమాయ. సో ఆయన అంతరంగ శక్తి ద్వారానే ఆయన యొక్క ఆధ్యాత్మిక స్వరూపంలో ఇక్కడ ఆయన ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ప్రవేశిస్తాడు, లేకపోతే అవతరిస్తాడు అదనమాట. సో భగవంతుడు తన ఆధ్యాత్మిక రూపంలో ఇక్కడ అవతరించినప్పుడు ఆయన లీలలు మాత్రం తన లీలలకు తగ్గట్టుగా ఎలా లీలలు చేయాలో సాధారణ మనిషిలాగా లీలలు చేసేస్తూ ఉంటాడు. కానీ ఈ లీలలు ఎంతో అద్భుతంగా ఉంటాయి, ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు కూడా వారి యొక్క ఐశ్వర్యంతో ఎంతో గర్వంతో ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి లీలలకి ఆకర్షితులవుతారు. ఆ లీలలు చూసి ఆశ్చర్యచకితులవుతారన్నమాట. సో భగవంతుడి యొక్క ఈ రూపాన్ని చూసి ఎంతగా వాళ్ళు ఆకర్షితులవుతారంటే ఈ యొక్క భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రూపము ఇక్కడ ఏం వర్ణించారంటే భూషణాంగం అంటే ఇప్పుడు మనము మామూలుగా ప్రజలు ఏం చేస్తారు, మామూలుగా మనుషులు వాళ్ళు ఎక్కడైనా బాగా అలంకరించుకోవాలంటే రకరకాల జ్యువెలరీ ఆభూషణాలని ధరిస్తారు కదా. గోల్డ్ చైను, గోల్డ్ నెక్లెస్, ఇంకా రకరకాలు
ఆభూషణాలని ధరిస్తారు. ఎందుకంటే ఇంకా అందంగా కనిపించాలి, ఇంకా సౌందర్యంగా కనిపించాలి అనేసి వాళ్ళను ఆభూషణాలని ధరిస్తారనమాట. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే భగవంతుడు కృష్ణుడిని భూషణాంగం, ఆయన ఆభూషణాలకే ఆభూషణం. అంటే మామూలుగా జనాలు ఆభూషణాలు ఎందుకు ధరిస్తారు అంటే తద్వారా వాళ్ళు ఇంకా అందంగా కనిపించడానికి. సో ఆభూషణం ద్వారా ధరించడం ద్వారా ఒక వ్యక్తి ఇంకా అందంగా కనిపించాడు. కానీ భగవంతుడు ఏంటంటే భగవంతుడు ఆభూషణానికి అందాన్ని ఇస్తాడు. అంటే భగవంతుడు ఆభూషణాలకి ఆభూషణం. అంటే భగవంతుడు ఆభూషణాలు ధరిస్తే ఆ ఆభూషణాలకి అందం వస్తుందన్నమాట. అలా సో అన్ని ఆభూషణాల కన్నా కూడా ఆయన ఆభూషణం వాటికి. సో అంటే ఆయన్ని ఇంకా ఎవరు సౌందర్యపరచలేదు, ఆయన సౌందర్యాన్ని ఎవరు పెంచలేరు కదా. ఆయన ఇంకా వేరే వాళ్ళ సౌందర్యాన్ని కానీ లేకపోతే ఆభూషణాల సౌందర్యాన్ని కూడా పెంచగలడు. అదనమాట భగవంతుడి యొక్క విశేష సౌందర్యం. సో మరి భగవంతుడు ఇప్పుడు కృష్ణుడు అవతారంలో చెప్తే కృష్ణుడుగా వచ్చినప్పుడు ఆయన మన అందరు మనుషుల్లాగే 2 చేతులతో మామూలుగా చూడ్డానికి ఒక గోపాలకుడు నార్మల్ ఒక సాధారణ మనిషిలా కనిపించాడు. ఎందుకంటే ఆయన కృష్ణుడు స్వయంగా గోలోక బృందావనం ఎలా ఉంటాడో అదే రూపంలో ఇక్కడ అవతరించాడు, ఇక్కడ ప్రకటించాడు అనమాట. ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు ఆయన వైకుంఠ రూపంలో విష్ణుమూర్తిలాగా ప్రకటించలేదు. విష్ణుమూర్తి ఏంటి, ఆయనకు చతుర్భుజాలు ఉంటాయి, అవునా, శంఖ చక్ర గదా పద్మాలతో. ఆయన ఇక్కడ అవతరించలేదు. ఎందుకంటే అలా అవతరిస్తే ఆయన అన్ని లీలలు చేయలేడు. ఒక మనిషిలాగా ఒక వ్యక్తిలాగా అన్ని రకాల లీలలు, అందులో అన్ని రకాల భక్తులతో అన్ని రకాల రసాల్లో ఆదాన ప్రదానం కూడా ఆయన చేసుకోలేడు, అవునా, విష్ణుమూర్తిగా డైరెక్ట్గా శంఖ చక్ర గదా పద్మాలతో అవతరిస్తే. అందుకనే కృష్ణుడు అన్ని లీలల్లో అన్ని రకాల భక్తులతో ఆదాన ప్రదానం చేయడానికి ఆయన స్వయంగా అదే ఆధ్యాత్మిక రూపంలో వచ్చాడంట. అంతేకాదు ఆయన సాధారణ మనిషిలా కనిపించిన, ఒక మనలో ఒకరిలా కనిపించిన అన్ని 6 ఐశ్వర్యాలని ఆయన ప్రదర్శించాడు సంపూర్ణంగా. ఇక్కడ భూమి మీద ప్రకటించినప్పుడు ఆయన షడైశ్వర్యాలని సంపూర్ణంగా ప్రదర్శించాడు. ఎంతగా అంటే ఆయనకు సరిసాటి ఆ సమయంలో ఏ ఒక్కరు కూడా ఈ పృథ్వీ మీద అలా ఐశ్వర్యాన్ని ప్రదర్శించలేకపోయారు. ఆయన సమానంగా ఎవరికి అలాంటి ఐశ్వర్యం లేదు. అంటే మనకు తెలుసుగా షడైశ్వర్యాలు, అందుకే భగవంతుడు అనే భగవాన్ అని పేరు అంటాము, భగవంతుడు అనే అర్థం ఉంది దానికి. సో ఈ షడైశ్వర్యాలని ఎలాగైతే భగవంతుడు కృష్ణుడు ప్రదర్శించాడో ఏ వ్యక్తి దానికి సమానంగా ప్రదర్శించలేకపోయాడు అనమాట. సో అలా భగవంతుడు ఎన్నో లీలలు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. మనం నిన్న చర్చించుకున్నాము భగవంతుడి యొక్క లీలలు నిత్య లీలలు అని. ఎల్లప్పుడూ భగవంతుడు లీలలు చేస్తూనే ఉంటాడు. ఎలాగైతే సూర్యుడు ఎల్లప్పుడూ ఆకాశంలో ఉంటాడు, అప్పుడప్పుడు మన కళ్ళకు కనిపిస్తాడు, కనిపించడు. మనం కనిపించినప్పుడు రాత్రి అంటాము, కనిపిస్తున్నప్పుడు పొద్దున అంటాం. ఇప్పుడు కూడా సూర్యుడు కనిపించట్లేదు, మాకు మబ్బుగా ఉంది మొత్తం, ఎందుకంటే మబ్బులు కప్పేశాయి, అవునా, వాన పడుతుంది. సో అప్పుడప్పుడు సూర్యుడు కనిపించకపోవచ్చు, కానీ సూర్యుడు ఉన్నాడు. అలాగే కృష్ణుడు అప్పుడప్పుడు మన ముందు ఉండి కూడా కనిపించకపోవచ్చు, ఎన్నో లీలలు చేస్తూ కూడా కనిపించకపోవచ్చు ఒక్కొక్కసారి అలా. సో ఎప్పుడైతే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉండి 5000 సంవత్సరాల క్రితం ఎన్నో లీలలు చేశారో అందరికీ కనిపించాయి ఆ లీలలు, అందరూ చూశారు భగవంతుడు లీలలు అప్పుడు ఉన్న వాళ్ళు. సో అవి ప్రకట్టే లీలలు అనమాట. ఇప్పుడు కూడా అలా ఎక్కడెక్కడో చేస్తున్నారు, మనకు కనిపించట్లేదు. ఇంకా ఎప్పుడు కూడా భగవంతుడు బృందావనాన్ని వదిలి వెళ్ళడు. బృందావనంలో ఎల్లప్పుడూ లీలలు చేస్తుంటారు, కానీ అది చూసే యోగ్యత మనకు లేదు, శుద్ధ భక్తులు మాత్రమే చూడగలరు. సో అవన్నీ మనం ఏవైతే లీలలు ఇప్పుడు చూడలేకపోతున్నాం, ఏవి భగవంతుడు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడో నిత్య లీలలు, అవి మనకు కనిపించడం లేదు కనుక వీటిని అప్రకట్య లీలలు అంటారు. ఏవైతే మనం చూడగలుగుతామో వాటి ప్రకట్య లీలలు, ఏవైతే మనం చూడలేమో అవి అప్రకట లీలలు. కానీ లీలలు మాత్రం నిత్య లీలలు, కృష్ణుడి లీలలు ఎల్లప్పుడూ జరుగుతుంటాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. సో ఈ యొక్క లీలల యొక్క ప్రత్యేకత ఏంటంటే భగవంతుడు ఎప్పుడైతే వైకుంఠ లోకంలో కానీ తన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక లోకాల్లో ఆయన తన భక్తులతో ఎంతో లీలలు ఆదాన ప్రదానం ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. కానీ అందులో ఇక్కడ చేసే లీలలు అక్కడ చేసే లీలలు విశేషత ఏంటంటే, డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ తన లీలలు తన కృప అంతా ఎవరికి ఇస్తారంటే ఆల్రెడీ ముక్త జీవులు, నిత్య ముక్త జీవులు ఎవరైతే ఆల్రెడీ అక్కడ భౌతిక ప్రపంచంలో కాదు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నారో ముక్త జీవులు, నిత్యముక్త జీవులు అన్నమాట, శుద్ధ భక్తులు, వాళ్ళతో ఆయన ఆదాన ప్రదానం చేస్తాడు, వాళ్ళ కృపను ప్రసాదిస్తాడు. కానీ ఎప్పుడైతే
భగవంతుడు ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వస్తాడో ఇక్కడ చేసే లీలల్లో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇంకా ఎంతో దయామయుడై భగవంతుడు ఎంతోమంది బద్ధజీవులు పతితులకు కూడా ఆయన యొక్క లీలల యొక్క దర్శన భాగ్యం, అంతేకాకుండా ఎంతోమందికి కృప కూడా ప్రదానం చేస్తూ ఎన్నో రకాల లీలలు ఆదరణ ప్రదానం ఇక్కడున్న బద్ధజీవులతో కూడా ఆయన చేస్తాడనమాట. అదనమాట ముఖ్యమైన తేడా భగవంతుడు ఇక్కడికి వచ్చి లీలలు చేసినప్పుడు భౌతిక ప్రపంచంలో. సో నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామంట. 13వ నంబర్ శ్లోకం. యద్ధర్మశూనోర్బత రాజసూయే నిరీక్ష్య దృక్స్వస్త్యయనం త్రిలోకః కార్త్స్న్యేన చాధ్యేహ గతం విదాతుర్ అర్వాక్శ్రుతౌ కౌశలమిత్యమన్యత. మీకు వినపడుతుందా అండి? కొద్దిగా వాన ఇప్పుడు గట్టిగా పడుతుంది, అంటే కొంచెం వాన స్పీడ్ పెరిగిందనమాట. మరి నో ప్రాబ్లమా? ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు మనకి, కరెంట్ లేదు కనుక లోపల కూర్చుంటే మొత్తం చీకటి ఉంటుంది, బయట కూర్చుంటే మనకు కొంచెం సౌండ్ వస్తుంది. మీకు వినపడుతుంది కదా క్లియర్గా? ఆభూషణాలు అన్నాం కదా, ఆభూషణాలు అంటే ఆభరణాలు. పర్ఫెక్ట్, 2 ఆభూషణం కూడా అంటాం మనము. నాకు వెంటనే గుర్తుకు రాలేదు. ఆభరణాలు, ఆభరణాలకే ఆభరణం అనమాట కృష్ణుడు. థ్యాంక్ యూ మాతాజీ రాశారు, ఇప్పుడు చూశాను నేను. ఓకే, సో ఐ కంటిన్యూ. కానీ కొద్దిగా ఇప్పుడు చినుకులు లోపల వరకు పడుతున్నాయి. పదమూడవ శ్లోకంలో ఏం రాశారంటే, ఇక్కడ రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు యుధిష్ఠిర మహారాజు ఎప్పుడైతే రాజసూయ యజ్ఞం చేశారో ఆ రాజసూయ యజ్ఞంలో పాల్గొనడానికి ముల్లోకాల నుంచి అన్ని దేవతలు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ కృష్ణుడిని సౌందర్యాన్ని చూసి ఎంత ముగ్ధులైపోయారంటే వాళ్ళు బ్రహ్మ యొక్క సృష్టిలో ఇలాంటి సౌందర్యం దీనికి సరిసాటి ఏది లేదు అనేసి అన్నారనమాట. అంటే బ్రహ్మ సృష్టిలో ఈ యొక్క భౌతిక ప్రపంచంలోని బ్రహ్మ సృష్టిలో అన్నిటికన్నా అత్యంత సౌందర్యమైన శరీరం వ్యక్తి అంటే అది శ్రీకృష్ణుడిదే అన్నట్టుగా వాళ్ళ మనసులో అనుకున్నారంట. సో అలా భగవంతుడి సౌందర్యానికి సరిసాటి యొక్క మొత్తం భౌతిక ప్రపంచంలో ఏం లేదు అని దేవతలు కూడా అంటున్నారంట. మనం అందుకనే భగవంతుడి యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి ఎలా వర్ణిస్తారు మన శాస్త్రాల్లో ఎప్పుడు? మరి భగవంతుడికి సరిసమానంగా ఏది లేదు. మనం అర్థం చేసుకోవడం ఎలాగా అంటే, ఇంకా మన భౌతిక ప్రపంచంలో అన్నిటికన్నా ఎంతో బాగా అంటే అందంగా కనిపించే వస్తువులతో పోల్చి చెప్తారనమాట. సో అన్నిటికన్నా ఎక్కువగా అందంగా కనిపించే వస్తువులు ఏంటి అంటే మన యొక్క భౌతిక ప్రపంచంలో ఒకటి వచ్చేసి నీలి కమలపు బ్లూ లోటస్, ఇంకొకటి పూర్ణిమ చంద్రుడు. అందుకనే ఎప్పుడైనా సరే మనము భగవంతుడిని అంటాం కదా, బృందావన్ చంద్ర అంటాం, అంటే కృష్ణుడు, అవునా? పూర్ణిమ చంద్రుడితో, లేకపోతే కమలాక్ష అంటే కమలం పువ్వు లాంటి కళ్ళు ఉన్నవాడు, అవునా? సో ఇలా మనము భగవంతుడిని నీలి కమలం పువ్వుతో కానీ పద్మ పువ్వుతో కానీ లేకపోతే మనము పూర్ణిమ చంద్రుడితో కానీ పోల్చి ఆయన సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉంటాం అన్నమాట. సో అది భగవంతుడిని యొక్క శరీరాన్ని బ్రహ్మదేవుడు సృష్టించలేదు, అది మనకు తెలుసు. బ్రహ్మదేవుడిని కృష్ణుడు సృష్టించాడు, భగవంతుడు సృష్టించాడు. అలాగే భగవంతుడి ఆ రూపాన్ని సృష్టించే సామర్థ్యం కూడా బ్రహ్మదేవుడి దగ్గర లేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక అందం, ఆధ్యాత్మిక శరీరం అన్నమాట. ఆ విషయం కూడా మనకు తెలిసిందే. సో మనం నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామంట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ కొద్దిగా వాన పెరుగుతుంది. ఒక్క నిమిషం అండి, నేను ఏం చేస్తానంటే కొంచెం షిఫ్ట్ చేస్తాను, కొద్దిగా నేను షిఫ్ట్ చేస్తాను ఎందుకంటే చినుకులు పడుతున్నాయి. ఒక 1-2 minutes నేను చైర్ తెచ్చుకొని షిఫ్ట్ చేస్తాను. విల్ కంటిన్యూ. वो करंट आज पे जॉब है ना? ना आज जाए नहीं, प्रोग्रेस सब जाए हम भी पूरा बार-बार रास्ते लिस्ट को चल देखते हो अभी क्लास में फाइंड आउट गूगल में सब दिखा देंगे. ఓకే, కరెంట్ పోవద్దు అనుకుంటాం. ठीक है.
ఓకే, సో బ్యాక్ టు అవర్ ఎన్విరాన్మెంట్. సో మనం చర్చించుకుంటాము ఇక్కడ. ఇది వాటర్ పడ్డాయి చినుకులు. మనము ఇప్పుడు దేవతల గురించి చర్చించుకున్నాము. ఫస్ట్ నార్మల్ మనుషుల్ని కూడా ఆకట్టుకుంటాడు భగవంతుడు, తర్వాత దేవతల్ని కూడా ఆకట్టుకున్నాడు. ఇంకా భగవంతుడు యొక్క అందరికన్నా శుద్ధ భక్తులైన వ్రజవాసులు, అందులో అక్కడ వ్రజ గోపికల్ని కూడా ఎలా ఆకట్టుకొని వాళ్ళు ఎలా మరి భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడిని చూసి ఆలోచిస్తూ ఎంత మోహితులైపోయి ఎలా ముగ్ధులైపోతారో ఆ విషయం నెక్స్ట్ శ్లోకంలో ఉందన్నమాట. 14వ నంబర్ శ్లోకం. యస్యానురాగ ప్లుతః సరాస లీలావలోకా ప్రతిలబ్ధమానాః వ్రజస్త్రియో దృగ్భిరనుప్రవృత్త ధియో వతస్తు కిల కృత్యశేషః. సో దీని యొక్క అర్థం ఏంటంటే, అలా వ్రజ గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో రకాల లీలలు పాల్గొనేవారు భగవంతుడితో ఆనందంతో. వాళ్ళు ఎన్నోసార్లు నవ్వుకుంటూ అలా ఆడుకుంటూ ఎన్నో రకాల లీలలు చేశారు భగవంతుడితో. కానీ అలాంటి సమయాల్లో, లీలల సమయంలో ఎప్పుడైతే భగవంతుడు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడో వాళ్ళు ఎంతో దుఃఖానికి లోనైపోయేవారు అన్నమాట. సో భగవంతుడిని ఎప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వ్రజవాసులు, గోపికలు అందరూ భగవంతుడిని ఎప్పుడు దర్శించుకుంటూనే ఉంటారు వాళ్ళ కళ్ళతో. భగవంతుడు చేసే లీలల్ని చూసుకుంటూ ఆలోచించుకుంటూ వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క తెలివి, బుద్ధి, మనస్సు అంతా ఎలా మగ్నమైపోతుందంటే ధియోవతస్తు కిలకృత్య శేష. వాళ్ళు చేసే ఇంట్లో కార్యాలన్నీ అశేష అంటే ఇంకా మిగిలిపోతాయి అనమాట. అంటే ఇంట్లో పనులు చేసుకోవాలి కదా, ఇంట్లో పనులు చేసుకోకుండా దాని గురించి, కృష్ణుడి గురించి ఆలోచించుకుంటూ, కృష్ణుడిని చూసుకుంటూ బయట అలా కృష్ణుడిని చూసుకుంటూ లేకపోతే కృష్ణుడిని మనసులో ఆలోచించుకుంటూ వాళ్ళు చేసే పనులు అక్కడ ఆపేసి అందులో ముగ్ధులైపోతారనమాట. అలా పనులు మిగిలిపోతాయి ఇంట్లోకి పనులు చేసుకోకుండా. అలా ఇక్కడ వర్ణించారనమాట, అంతగా ముగ్ధులైపోతారని. సో అందుకనే ఇక్కడ అందరికన్నా కూడా ముందు సాధారణ వ్యక్తుల గురించి చెప్పారు, తర్వాత దేవతల గురించి చెప్పారు. వీళ్ళందరూ భక్తులే. కానీ అందరి దేవతల కన్నా కూడా ఇంకా ఉన్నతమైన భక్తులు వ్రజవాసులు, వ్రజ గోపికలు అందులో కూడా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీరు చూశారు కదా ఎలా ముగ్ధులైపోయి వాళ్ళ కార్యాలు కూడా నిలిపివేసుకుంటారో. అలా కార్యాలు కూడా నిలిపివేసుకొని అలా ముగ్ధులైపోతారు. ఇంకా భగవంతుడిని సంపూర్ణంగా వాళ్ళు ఎంతగా ఆప్యాయతతో ప్రేమిస్తారు, ఎంత శ్రద్ధతో భగవంతుడికి సంపూర్ణంగా వాళ్ళు ఆ ప్రేమను వ్యక్తం చేస్తారంటే భగవంతుడు స్వయంగానే కృష్ణుడు అంటాడు, నేను ఈ వ్రజవాసులు ముఖ్యంగా వ్రజ గోపికల యొక్క వాళ్ళు అర్పించే ప్రేమ, శ్రద్ధ, దాన్ని ఎప్పుడు నేను వారికి దాని ఆ రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేను. నేను ఎవరైనా ఆరాధిస్తే, ప్రేమిస్తే వాళ్ళకి నేను ఏదో ఒక వరం ఇచ్చి ఏదో ఒక రకంగా ఆదాన ప్రదానం చేసి వాళ్ళతో వారిని మనము ఆ రుణాన్ని నేను తీర్చుకోగలను. కానీ వీళ్ళు నాకు కురిపించే ప్రేమ ఆప్యాయతలకి నేను ఎప్పుడు వాళ్ళకి తిరిగి దానికి సరిసాటి ఏమీ ఇవ్వలేను, ఆ రుణాన్ని నేను ఎప్పుడు తీర్చుకోలేను అని, నేను ఎప్పుడు ఇంకా వాళ్ళకి బాకీ ఉండిపోతానని కృష్ణుడు అంటాడు స్వయంగా. సో అదనమాట. సో కృష్ణుడు ఎప్పుడు బృందావనాన్ని వదిలి అందుకే వెళ్ళడు. ఎప్పుడు కృష్ణుడు బృందావనంలో ఉంటాడు. ఆయన ఎప్పుడు బృందావనంలో లీలలు చేస్తూనే ఉంటాడు. కానీ ఇప్పుడు మన కళ్ళకి అది కనిపించవు, ఎందుకంటే మనం ఆ స్థాయిలో లేము. బ్రజవాసుల, గోపికల స్థాయిలో, ఆ శుద్ధ భక్త స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు దర్శించుకుంటారు. మనకు చాలా పాస్ట్ టైమ్స్ వస్తాయి, ఎలా కృష్ణుడిని, రాధారాణిని మన ఆచార్యులు యొక్క గోస్వాములు కూడా చూశారు, వాళ్ళతో కూడా కొన్ని లీలలు జరిగాయి. సో అన్నీ మనం తర్వాత ఎప్పుడైనా గోస్వాముల యొక్క చర్చ, మన చెడు గోస్వాముల యొక్క చర్చ చేసుకున్నప్పుడు అప్పుడు చూద్దామంట. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము, 15వ నంబర్ శ్లోకం. ఇప్పుడు భగవంతుడి యొక్క నెక్స్ట్ మనం 2 పార్ట్స్ చూసాము, ఒకటి సౌందర్యం గురించి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి భగవంతుడి యొక్క విడంబన కార్యాలు, ఆయన చేసే లీలలు,
అది ఎలా కొంచెం భ్రమితం చేస్తాయి ఒక సాధారణ వ్యక్తిని. ఇంకా దాన్ని చూసి ఒక భక్తుడు ఎలా ఫీల్ అవుతాడు అనే విషయం కూడా ఇక్కడ మనకు ఉద్ధవుడు తన భావాన్ని వ్యక్తం చేస్తూ 17, 16, 17 చూద్దామంట. స్వశాంతరూపేషు ఇతరైస్వరూపైర్ అభ్యర్థ్యమానేష్వనుకంపితాత్మ పరావరేషో మహదంశయుక్తో హ్యజోపి జాతో భగవాన్ యతాగ్ని. సో ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ భగవంతుడి గురించి ఆయన ఈ భగవంతుడు మొత్తం ఈ ఆధ్యాత్మిక ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచం, ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అన్నింటినీ ఆయన్ని నియంత్రిస్తూ ఉన్నాడు. కానీ సో ఆయనకి ఎప్పుడు జన్మ లేదు, ఆయనే సృష్టించాడు, ఆయన నియంత్రించేదంతా. ఆయనకు అసలు ఆ జన్మ అంటే ఆయన జన్మే లేదు. అటువంటిది ఎప్పుడైతే తన భక్తుల మధ్య మరియు ఇతర ఇంకా వేరేవారు, భక్తులు ప్లస్ అంటే డివోటీస్ అండ్ నాన్ డివోటీస్, భక్తులు అభక్తులు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఆ భక్తులు కర్మి, జ్ఞాని, యోగి, అసుర, నాస్తిక ఎవరైనా కావచ్చు. సో భక్తులు ఇంకా ఇతర ఎవరైతే భక్తులు కాదు అభక్తులు, వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడైనా కొద్దిగా ఒక ఘర్షణ అనేది జరిగిందనుకోండి, వెంటనే ఎలాగైతే ఒక రెండు వస్తువుల మధ్యలో ఘర్షణ జరిగి ఒక మంట ఎలా పుట్టుకొస్తుందో అలా ఘర్షణ జరిగినప్పుడు కృష్ణుడు ప్రకటిస్తాడు. స్వయంగా తన అవతారాలతో పాటు పురుషావతారాలతో పాటు మహత్తత్వయుక్త అంటే మహత్తత్వయుక్త అంటే ఆయన యొక్క పురుషావతారాలతో సహా ఆయన ఇక్కడ అవతరిస్తాడు. సో ఎవరు ఇతర అంటే మాయామోహితులైన వాళ్ళు, 3 గుణాల ద్వారా ప్రభావితమయ్యే వ్యక్తుల గురించి ఇక్కడ చెప్పారనమాట. సో ఇప్పుడు మనం భక్తులు అభక్తులు అంటాం. మరి భక్తులు అంటే ఎవరు, వాళ్ళ లక్షణాలు ఏంటనేవి కూడా ప్రభుపాల్ వారు ఇక్కడ మెన్షన్ చేశారు మనకు తేడా అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే భక్తులంటే ఎవరైతే వారు దేనికి భౌతికంగా ఆసక్తులు కారు, అంటే వాళ్ళు భౌతికంగా ఏదైనా కోల్పోయినా కానీ వారు ఏమాత్రం బెంగపడరు, చింతించరు, వాళ్ళకు ఆసక్తి లేదు కనుక వాళ్ళు ఏమాత్రం దుఃఖించరు అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు ఏం ఆశించట్లేదు, మాకు ముక్తి లభించాలి, ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి లభించాలి అని కూడా వారు శుద్ధ భక్తులు హయ్యెస్ట్ స్థాయిలో ఉన్నవారు అది కూడా కోరుకోరు అనమాట. వాళ్ళని కోరుకునేది వాళ్ళు ఏంటంటే ఎక్కడున్నా సరే మనం ఈ ఆధ్యాత్మిక ప్రపంచమైన, భౌతిక ప్రపంచమైన, స్వర్గమైన, నరకమైన, వైకుంఠమైన, గోలోకమైన ఎక్కడైనా సరే మనం ఏ శరీరంలో ఉన్నా సరే భగవంతుడికి భక్తి చేసుకోగలిగితే, భగవంతుడికి సేవ చేసుకోగలిగితే అంతే. అదొకటే అనమాట భక్తుడి యొక్క కోరిక. తన కోసం ఏం కోరుకోడు ఆయన. అందుకనే ఏది కోల్పోయినా భౌతికంగా, ఆధ్యాత్మికంగా ముక్తి కూడా లభించకపోయినా అతను ఏమాత్రం దాని గురించి బెంగపడడు, చింతించడు. ఇది శుద్ధ భక్తుడి యొక్క లక్షణం అనమాట. సో అందుకనే శుద్ధ భక్తుడిని ఏ భౌతిక వస్తువు, భౌతిక విషయం అతన్ని ఆందోళనకు గురి చేయలేదు. అందుకే వాళ్ళు శాంతరూపేషులు అంటే ఎప్పుడు శాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ఉండగలరు. వీరు మాత్రం ఎవరికైతే భౌతిక ఆసక్తి ఇంకా ముక్తి గురించి కూడా ఆశించిన వాళ్ళు. సో మనకు చైతన్య మహాప్రభువులు ఈ చైతన్య చరితామలో కూడా వస్తుంది కదా, మర్చిపోయిన శ్లోకం గుర్తు రావట్లేదు కానీ, ముక్తి భుక్తి సిద్ధి కామి సకలే అశాంత. సో ముక్తి, భుక్తి, సిద్ధి ఏవైనా ఏదో నాకు ఇప్పుడు ఇక్కడ రకరకాలు ఉంటారనమాట. ముక్తి కామించే వాళ్ళు ఏంటంటే వీళ్ళు యోగులు, జ్ఞానులు, ముఖ్యంగా ఈ యొక్క జ్ఞాని వాళ్ళు బ్రహ్మంలో విలీనమైపోయి ముక్తి పొందాలనుకుంటారు, ముక్తి కామి. ఇంకోటి ఇలా కొన్ని భుక్తి కామి అంటే భోగించాలనే కామన ఏంటంటే ఈ కర్మిలకు. సో ఈ కర్మి. ఇంకా సిద్ధి కామి, సిద్ధి ప్రాప్తించుకోవాలని ఎవరు, కొంతమంది సిద్ధులు, వాళ్ళు యోగులు కొంతమంది. సో ఇలా జ్ఞాన, యోగ, ఇంకా కర్మి ఈ ముగ్గురు కూడా అశాంత, సకలే అశాంత. ఎప్పటికీ వీళ్ళు అశాంతంగానే ఉంటారంట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటారు దానికోసం. అది దక్కలేదనుకోండి, అప్పటి వరకు అదొక దాని గురించి ఎప్పుడు బెంగ, అది దక్కినా కానీ అది కోల్పోతామేమనే ఒక టెన్షన్, అలా అనమాట. సో అందుకనే మనం చూస్తాము వీళ్ళందరూ కూడా అశాంత, వీళ్ళు ఎప్పుడు శాంతంగా ఉండలేరు. ప్రశాంతంగా ఉండేది ఎవరు అంటే శుద్ధ భక్తులు మాత్రమే. సో అలా ఇలాంటి వారి మధ్యలో ఎప్పుడైతే ఘర్షణ జరుగుతుందో అభక్తులు భక్తుల మధ్యలో, అప్పుడు భగవంతుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. దీనికి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు, తర్వాత మనకి కృష్ణుడు ఉదాహరణ. ఎలాగా అంటే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు, లేకపోతే భగవంతుడు స్వయంగా అదే భక్తులను అక్కడ రక్షిస్తాడని కూడా.
ఒకటి ఏంటంటే దుర్వాసముని, ఆయన పెద్ద యోగి, గొప్ప యోగి. ఆయన ఏం చేశాడు, ఒకసారి ఆయన మధ్యలో ఇంకా అంబరీష్ మహారాజ్ మధ్యలో చిన్న ఘర్షణ జరిగింది. అప్పుడు ఆయన దుర్వాసముని అంబరీష్ మహారానికి హాని కలిగించాలని చూసినప్పుడు వెంటనే సుదర్శన చక్రం వచ్చేస్తుంది. సుదర్శన చక్రం వచ్చేసి అంబరీష్ మహారాజ్ని రక్షిస్తుంది. అవునా? సో అలాగే హిరణ్యకశిపు ఎంతో గొప్ప జ్ఞాని, కర్మి, ఎంతో గొప్ప జ్ఞానం ఉంది హిరణ్యకశిపుకు కూడా. అంతేకాకుండా ఆయన పెద్ద కర్మి, ఆయన భోగించాలి, మొత్తం ముల్లోకాలని భోగించాలి అని దృఢ సంకల్పంతో ఆయన మొత్తం ముల్లోకాలని జయించాడు. అటువంటి అతను ఏం చేశాడు, తన పుత్రుడైన ప్రహ్లాద మహారాజుని హింసించాడు. అప్పుడు ఏమైంది, వాళ్ళిద్దరి మధ్యలో చిన్న ఘర్షణ జరిగినప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు, నరసింహదేవుడు. అవునా? సో అలా అన్నమాట. సో ఇక్కడ అందుకనే స్వశాంత రూపేష్ ఇతరై ఎవరైనా సరే, వేరే వాళ్ళు ఈ శాంత స్వరూపులు కాకుండా, అంటే భక్తులు కాకుండా, శుద్ధ భక్తులు కాకుండా, వాళ్ళందరూ ఎవరైనా సరే, ఎవరైతే స్వరూపేర్ మిగతా వాళ్ళందరి మధ్యలో ఎప్పుడైతే ఘర్షణ జరుగుతుందో భగవంతుడు ఆవిర్భవిస్తాడు అని. సో అలాగా ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు కూడా ఎప్పుడు ఆవిర్భవించాడంటే, కంసుడు మరియు వసుదేవ ఉగ్రసేన వీళ్ళ మధ్యలో ఎప్పుడైతే ఘర్షణ జరిగిందో, ఇప్పుడు కంసుడు ఏం చేస్తాడంటే నేనే రాజు అయిపోవాలనేసి తన తండ్రిని ఉగ్రసేన్ని జైలు వేసేస్తాడు. అంత గొప్ప వ్యక్తి అనమాట కంసుడు. తర్వాత వసుదేవుడు, ఆయన బావమరిదే కదా, అంటే ఆయన చెల్లెలి భర్త, వసుదేవుడిని కూడా జైల్లో వేసేస్తాడు. సో ఇలా ఆయన ఎప్పుడైతే వసుదేవుడు, ఉగ్రసేనుడు ఇద్దరు భక్తులు, భగవంతుడు యొక్క శుద్ధ భక్తులు, సో వీరి పట్ల ఎప్పుడైతే వాళ్ళు హింస చేశారో, సో వెంటనే భగవంతుడు కృష్ణుడిగా ప్రత్యక్షమయ్యాడు. అవునా? సో అలా కృష్ణుడిగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన అన్ని అవతారాలతో సహా ప్రత్యక్షమయ్యాడు. పూర్ణ పురుషోత్తమ భగవంతుడు, అన్ని పురుషావతారాలు ఆయనతో పాటు, పూర్ణ పురుషోత్తమ భగవంతుడు. సో అన్ని పురుష అవతారాలు కూడా ఆయనతో పాటు తీసుకునే జన్మించాడు అనమాట కృష్ణుడు. అందుకనే అన్ని రకాల అవతారాలు భగవంతుడి యొక్క పార్షదులు కూడా వస్తారు కదా, మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడు జన్మించినప్పుడు అంటే అవతరించినప్పుడు ఆయనతో పాటు ఆయన పార్షదులు కూడా వస్తారు, వాళ్ళు కూడా లీలల్లో భాగస్వామ్యం చేసుకుంటారు. అలాగే భగవంతుడి యొక్క వివిధ పురుష అవతారాలు కూడా లీలల్లో భాగస్వామ్యం అవుతారనమాట, లీలల్లో భాగం తీసుకుంటారు. అందుకనే కొంతమంది ఒక్కొక్కసారి వాదించుకుంటూ ఉంటారు, వసుదేవుడికి పుట్టిన కృష్ణుడు ఆయన, కొంతమంది అంటారు నారాయణుడు అవతారమని, కొంతమంది క్షీరోదాక్ష విష్ణు అవతారమని. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన భగవంతుడు, పూర్ణ పురుషోత్తమ భగవంతుడు అన్ని అవతారాలను తీసుకొని వస్తాడు ఆయన జన్మించేటప్పుడు. సో ఆ విధంగా మనం చెప్పుకున్నాం కదా ముందు కూడా ఈ విషయాన్ని. సో ఆ విధంగా నారాయణుడు, అన్ని పురుష అవతారాలు ఇంక్లూడింగ్ క్షీరోదాక్ష విష్ణు అందరూ కూడా ఆయనతో పాటే అవతరిస్తారు, ఆయనలోనే ఉన్నారు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది అన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకా భగవంతుడు చేసే ఇలా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ జన్మిస్తాడు, ఎందుకో మనం చూసాము. మళ్ళీ అలా జన్మించినప్పుడు విడంబన కలిగించే అంటే భ్రమితం, అంటే కన్ఫ్యూజింగ్ పాస్ట్ టైమ్స్ కొన్ని చేస్తారు, కాంట్రడిక్టరీ. మనం ఎలా తెలుగులో ఎగ్జాక్ట్ శబ్దాలు మనకు తెలియదు. మనం తెలుగులో భాగవతంలో నేను చూశాను విడంబనకి మోహాకరం అన్నారు, అలా అనిపించవచ్చు, అలాంటి పాస్ట్ టైమ్స్ చేస్తారు. సో ఇది 16-17 శ్లోకాల్లో వర్ణించారు, చూద్దామంట. మాం కేదయత్యేతదజస్య జన్మ విడంబనం యత్ వసుదేవ గేహే వ్రజే చ వాసోరి భయాదివస్వయం పురాద్వ్యవాస్తీత్ యదనంత వీర్య. నేను ఎప్పుడైతే కృష్ణుడి గురించి ఆలోచిస్తాను, ఎవరు ఉద్ధవుడు చెప్తున్నాడు, అతను ఒక కారాగారంలో వసుదేవుడికి జన్మించాడు, కానీ అతను అజన్ముడే, అతనికి జన్మే లేదు. అంటే అతన్ని ఎవరు జన్మించారు, అంటే భగవంతుడిని ఎవరు సృష్టించరు, భగవంతుడికి జన్మనివ్వలేరు, ఆయనే మొత్తం సృష్టిని జన్మించాడు, అంటే సృష్టికర్త. కానీ ఆయన మరి ఇలాంటి లీలలో ఒక కారాగారంలో జన్మిస్తాడు, అది కూడా ఒక వసుదేవుడికి, ఒక వ్యక్తికి జన్మిస్తాడే. సరే జన్మించాడా, దాని తర్వాత ఆ కంసుడికి భయానికి ఒక శత్రువు, తన శత్రువు అయిన కంసుడి యొక్క భయానికి భయపడి అతను ఆ మథురలో కారాగారంలో వెళ్ళి దూరంగా ఎన్నో ఏళ్ళు బతుకుతాడు, బృందావనంకి వెళ్ళి అక్కడ ఉంటాడు. మరి భగవంతుడు సర్వశక్తిమంతుడయ్యి ఇలాంటి కార్యాలు చేయడం వలన, ఇలా కంసుడికి భయపడి అంత దూరం వెళ్ళిపోవడం ఏంటి,
అసలు ఇది మొత్తం చూస్తే అంటే కొంచెం విడంబనంగా, అంటే కాంట్రడిక్టరీ. మరి భగవంతుడు అందరికన్నా శక్తివంతుడు కదా, ఎందుకు కంసుడు భయపడ్డారండి అని కొంతమంది అడగవచ్చు, ప్రశ్నించవచ్చు. భగవంతుడు అజన్ముడు అన్నాడు కదా, మరి ఎలా జన్మించారండి ఒక వసుదేవుడికి కారాగారంలో? సో ఇలా కాంట్రడిక్టరీ, విడంబనాన్ని కలిగించే లీలలు చేస్తాడు. దీన్ని చూసి ఇలాంటి లీలలు నేను తలుచుకొని నేను దుఃఖానికి లోనవుతాను. ఎందుకు అంటే, ఇప్పుడు నేను శుద్ధభక్తుడిని, ఉద్ధవుడి విషయం, ఉద్ధవుడు అంటే నేను శుద్ధభక్తుడిని, నేను అర్థం చేసుకోగలను భగవంతుడు ఇవి లీలలు చేస్తున్నాడు ఎందుకు అంటే ఆ విషయం కూడా నాకు తెలుసు. ఎందుకంటే వసుదేవుడు తన భక్తుడు, వసుదేవుడితో ఇలా ఆదాన ప్రదానం చేయాలనుకుంటున్నాడు ఆయన. తను ఇప్పుడు ఒక పితగా తను కోరుకున్నాడు, ఎన్నో తపస్సు చేశాడు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జన్మలు. అప్పుడు ఆయనకు మీరు ఇలా పుత్రుడిగా కోరుకున్నాడు కనుక మీరు పుత్రుడి రూపంలో ఆయనకు ప్రకటించాడు. ఇప్పుడు పుత్రుడిగా వచ్చినప్పుడు భగవంతుడు ఇప్పుడు ఆయనతో తండ్రితో ఎలా వ్యవహరించాలో ఆ విధంగానే ఆయన వ్యవహరిస్తున్నాడు. సో ఇప్పుడు భగవంతుడిగా ఆయన ముందు ఆయన శక్తిని ప్రదర్శించకుండా అతను ఇప్పుడు తండ్రి రక్షణ కోరి, మీరు నన్ను రక్షించాలి ఈ కంసుడి నుంచి, సో నన్ను అందుకని ఇక్కడ నుంచి బృందావనానికి తీసుకెళ్ళండి అనేసి ఆయన సలహా ఇస్తున్నాడు. అంటే తద్వారా ఇప్పుడు ఆ విధంగా ఆయన వాత్సల్య భావాన్ని, ఇప్పుడు కృష్ణుడు తన తండ్రితో వాత్సల్య భావంలో వాసుదేవుడు వ్యవహరించగలడు కృష్ణుడితో. నేను ఇప్పుడు రక్షించాలి నా కొడుకు, అంటే నా పుత్రుడు, నేను రక్షించాలి ఎలాగైనా సరే కంసుడి నుంచి అనేసి తీసుకొని బృందావనానికి వెళ్ళిస్తాడు అన్నమాట. సో ఆ రకమైన ఆదాన ప్రధాన ఆయన ఆ రసంలో, వాత్సల్య రసంలో తన తండ్రితో చేయగలడు. అంతే కదా. ఇప్పుడు పుట్టగానే మీరేం భయపడకండి, నేను భగవంతుడిని, నేను ఇప్పుడే చంపి పారేస్తాను కంసుడిని ఒక నిమిషంలో, నేను పెద్దగా వరకు కూడా అవసరం లేదు అనేసి అంటే అప్పుడు అందులో ఆ వాత్సల్య రసం, వాత్సల్య భావం అనేది ఏదైతే వాళ్ళు ఇప్పుడు దేవకి వసుదేవులు కోరుకున్నారో, మేము ఎక్స్పీరియన్స్ చేయాలి, భగవంతుడి మా సంతానంగా పొంది మేము ఆ భగవంతుడితో మేము ఆ వాత్సల్య భావాన్ని పంచుకోవాలని, ఆ భావం మరి వాళ్ళు పంచుకోలేరు. మరి అందుకనే భగవంతుడు అలా లీల చేయాల్సి వస్తుంది తన భక్తులతో ఆదాన ప్రదానం చేయడం కోసం. ఆ విషయం నాకు అర్థమవుతుంది అని ఉద్ధవుడు అంటున్నాడు. కానీ బయట వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు, అభక్తులు, మీరు భగవంతుడు అంటారు, కృష్ణుడు సర్వశక్తివంతుడు అంటారు, పుట్టినప్పటి నుంచే భగవంతుడే అంటారు, మరి అటువంటిది మరి కంసుడితో ఎందుకు భయపడ్డాడు, ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, అలా బృందావనంలో వెళ్ళేందుకు దాక్కోవాల్సి వచ్చింది అని కూడా మరి అలా అనుచిత వాక్యాలు చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు భ్రమితులైపోతారు, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోరు, మీ లీలల్ని సరిగ్గా అర్థం చేసుకోరు, మీరు భగవంతుడు అనే విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఈ లీలల్ని చూసి వాళ్ళు ఇంకా భ్రమితులైపోతున్నారు. అందుకే వాళ్ళ పరిస్థితిని చూసి నాకు దుఃఖం వేస్తుంది, వాళ్ళు అలా మీ గురించి ఆలోచించుకుంటున్నారు తప్పుగా, ఆ విషయాన్ని తలుచుకొని నాకు దుఃఖం వేస్తుంది అని ఇక్కడ ఉద్ధవుడు చెప్పాలనుకుంటున్నాడు ఈ శ్లోకంలో. ఆ విషయాన్ని ఇంకా మనకు నెక్స్ట్ శ్లోకంలో కూడా వర్ణిస్తారు. 17వ నంబర్ శ్లోకం. దునోతి చేతః స్మరతో మమైతత్ యదాహ పాదావభివంద్య పిత్రోః తతాంబకం సాధురు శంకితానాం ప్రసీదతం నో కృత నిష్కృతీనాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు అంతేకాకుండా తన తల్లిదండ్రులకి, అంటే దేవకి వసుదేవులకి, కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి వాళ్ళు మేము మిమ్మల్ని సరిగ్గా సేవ చేసుకోలేకపోయాము కృష్ణుడు, నేను పుట్టగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది వ్రజ మండలంలోకి, బృందావనంలోకి, ఈ కంసుడికి భయపడి, అందుకే నేను నా అసమర్థత మిమ్మల్ని నేను సేవ చేసుకోలేకపోయాను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి. సో అంటే తర్వాత ఇది కృష్ణుడు కలిసినప్పుడు అంటాడనమాట దేవకి వసుదేవులతో. సో ఓ మాతాపితలు, మిమ్మల్ని మేము సరిగ్గా సేవ చేయలేము, ఇది మా అసమర్థత, అందుకే మమ్మల్ని క్షమించండి దయచేసి అని. సో ఇలాంటి వాక్యాలు ఎప్పుడైతే కృష్ణుడు తన తల్లిదండ్రులతో చేస్తాడో దేవకి వసుదేవులతో, అది విని నాకెంతో బాధేస్తుంది నా హృదయంలో అని ఉద్ధవుడు అంటున్నాడు అనమాట. ఎందుకు అంటే అదే చెప్పుకున్నాం కదా. సో భగవంతుడు ఇప్పుడు వారిని తల్లిదండ్రులతోనే, వాళ్ళ తల్లిదండ్రులకు ఒక పుత్రుడు, ఒక కొడుకు ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తాడనమాట. సో అందుకనే వాళ్ళకి ఏదో నేను పెద్ద గొప్ప భగవంతుడిని, కంసుడి కన్నా శక్తిశాలి అనేసి ప్రదర్శించకుండా తన అసమర్థత అన్నట్టుగా అక్కడ వ్యక్తం చేస్తూ నన్ను క్షమించండి అని కూడా కోరుకుంటున్నాను అనమాట. మిమ్మల్ని నేను సేవించుకోలేకపోయాను చిన్నప్పటి నుంచి అని. ఆ విధంగా సో కృష్ణుడు ఏంటంటే వారితో వాళ్ళ యొక్క వాత్సల్య భావాన్ని కూడా రుచి చూడాలి, ఇంకా వాళ్ళ వాత్సల్య భావాన్ని వాళ్ళు వ్యక్తపరిచే విధంగా కూడా భగవంతుడు వ్యవహరిస్తాడనమాట. అందుకనే
ఎందుకంటే భగవంతుడు ఇంత ఎందుకు వాళ్ళ పట్ల కృపణిస్తున్నాడు మరి వసుదేవుడి పట్ల అంటే, దేవకి వసుదేవుడి పట్ల అంటే వాళ్ళు అలాంటి భక్తులు. మరి మనకు ఎలా అర్థమవుతుంది అంటే వసుదేవుడు ఎంతో గొప్ప ప్రఖ్యాత చెంది ఉన్నాడు. దేనికి? ఎప్పుడు ఆయన అబద్ధం ఆడాడు, సత్యవచనం పలుకుతాడు, ఆయన ఇచ్చిన వచనాన్ని నిలబెట్టుకుంటాడు మాటని. అటువంటి వసుదేవుడు అప్పుడు ఆ విషయానికి వసుదేవుడు చాలా ఫేమస్ అనమాట. అందుకనే కంసుడు ఏం చేశాడు, దేవకిని చంపాలనుకున్నా ఆయన చంపకుండా ఎందుకు వదిలేశాడంటే వసుదేవుడు ఎప్పుడైతే అన్నాడు వసుదేవుడు, నేను తప్పకుండా నాకు పుట్టిన దేవకి పుట్టిన ప్రతి బిడ్డను పుట్టగానే మీకు వచ్చి అప్పచెప్పేస్తాను, మీరు ఏం కావాలంటే చేసేసుకున్నా బిడ్డతోని అని అనగానే కంసుడు వెంటనే నమ్మేస్తాడు. నమ్మి, ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ వసుదేవుడు ఇచ్చిన మాట తప్పడు, అది నాకు తెలుసు. అంటే అంత గొప్ప ప్రఖ్యాత చెందిన వ్యక్తి వసుదేవుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి. కానీ ఎప్పుడైతే కృష్ణుడు జన్మించాడో వెంటనే జన్మించగానే కృష్ణుడిని తీసుకొని వెళ్ళి కంసుడికి అప్పచెప్పలేదు. ఏం చేశాడు ఆయన? ఇక్కడ ఇచ్చిన మాటని తప్పి భగవంతుడు కృష్ణుడి కోసం, ఆయన మీద ఉన్న ప్రేమ ద్వారా ఆయన ఇచ్చిన మాటని తప్పి కూడా ఆయన కంసుడికి తెలియకుండా కృష్ణుడిని తీసుకొని బృందావనంలోకి తీసుకెళ్ళిపోయాడు. అలా తీసుకెళ్ళేటప్పుడు యమున నది నుంచి ఆయన వెళ్తాడు, యమున క్రాస్ చేసుకొని వెళ్తారు. సో అప్పుడు వర్షం పడుతుంది తీవ్రంగా, ఇప్పుడు పడుతున్నట్టు బయట. సో ఇంకా ఎక్కువ పడుతుంది అప్పుడు. సో వర్షం పడుతుంది, యమున మొత్తం పొంగిపోయి ఉంది, ఎక్కువ ఫుల్ వాటర్ ఉంది. అప్పుడు కృష్ణుడు ఇంకా ఎంత వాసుదేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన వాత్సల్య భావాన్ని ఇంకా తీవ్రత పెంచేసి ఇంకా చూడాలి ఎంత ప్రేమ ఉందో టెస్ట్ చూడడానికి ఏం చేస్తారంటే కృష్ణుడు ఆయన చేతిలోంచి జారి యమున నీళ్ళలో పడిపోతాడు వెళ్ళేటప్పుడు దారిలో. సో తద్వారా అప్పుడు వసుదేవుడు వెంటనే ఇంకా కంగారు పెరిగిపోతుంది ఆయనకి. అరే కృష్ణుడు చేతిలోంచి, చిన్న బాబు ఇప్పుడే పుట్టిన బాబు, అలా చేతిలోంచి జారి నీళ్ళలో పడిపోయాడని వెంటనే ఆయన ఆ నీళ్ళలో యమునలో వెతుకడం స్టార్ట్ చేస్తాడనమాట. ఆ టెన్షన్లో, ఎంతో టెన్షన్లో ఆ ఫీలింగ్ చూడడానికి కృష్ణుడు ఇలా చేస్తాడనమాట. సో ఎంతగా నన్ను వసుదేవుడు ప్రేమిస్తున్నాడు, ఆయన వాత్సల్య భావం ఎంత ఉంది నా మీద. సో తర్వాత అఫ్కోర్స్ కృష్ణుడు తర్వాత వసుదేవుడు దొరికిపోతాడు. మళ్ళీ కృష్ణుడిని తీసుకొని వసుదేవుడు బృందావనంకి వెళ్ళిపోతాడు. అంటే మెయిన్గా గోకుల్ మహావనికి తీసుకెళ్తారు. సో ఈ భగవంతుడు ఇవిగా ఎంత వసుదేవుడి యొక్క వాత్సల్యం, ప్రేమ ఎంత అనేది చూడడానికి ఇలా లీలలు చేస్తున్నాడు. ఎందుకంటే వసుదేవుడు అంత గొప్ప భక్తుడు. ఆయన తన కృష్ణుడి కోసం అని తన వ్యక్తిత్వానికి నిదర్శనమైన వచనాన్ని కూడా నిలబెట్టుకుని అతను తన మాటను కూడా త్యాగం చేస్తాడనమాట అక్కడ. సో అందుకనే ఇక్కడ కృష్ణుడు ఇలాంటి లీలలు చేస్తున్నారు అనమాట. తన తల్లిదండ్రులతో అలాంటి ఒక సాధారణ బాలుడిలా వ్యవహరిస్తున్నాడు అనమాట, భగవంతుడిలా వ్యవహరించట్లేదు. అందుకనే ఎంతో పెద్ద పెద్ద దేవతలు కూడా భగవంతుడిని ఆరాధిస్తారే, అటువంటి కృష్ణుడు ఎంతో దేవతలు మహామునులు అందరూ ఆరాధించే ఆ కృష్ణుడు స్వయంగా కూడా తన తల్లిదండ్రులకి సేవ చేస్తాడు. తన తండ్రిలో ఇక్కడ క్షమాపణ అడుగుతున్నాడు. తద్వారా ఆయన ఒక మంచి ఆదర్శాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శ పుత్రుడిగా ఎలా ఉండాలి, వ్యవహరించాలనే ఉదాహరణ కూడా వ్యక్తం చేస్తున్నాడు. దాంతోపాటు అంత భగవంతుడైనా. సో కానీ ఉద్ధవుడు చెప్పేది ఏంటంటే ఇక్కడ భగవంతుడి యొక్క గొప్ప వ్యవహారం చూసి నాకైతే ఒక రకంగా ఆకర్షణీయమైన వ్యవహారం, గొప్ప వ్యవహారం భగవంతుడిది. కానీ ఇప్పుడు భగవంతుడు మరి ఇప్పుడు ఆ లీలలు నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే భగవంతుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నన్ను తీసుకొని వెళ్ళలేదు, నన్ను తీసుకొని వెళ్ళకుండా నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అనేసి ఇప్పుడు బాధపడుతున్నాడు అన్నమాట ఉద్ధవుడు. ఎందుకు ఉద్ధవుడిని ఇక్కడే ఉంచి భగవంతుడు వెళ్ళిపోయాడు అనే విషయం మనకు తర్వాత వస్తుంది. భగవంతుడు స్వయంగా ఉద్ధవుడికి చెప్తాడు. ఆయనకు ఒక మిషన్ ఇస్తారనమాట, ఆయనకు ఒక కార్యం అప్పచెప్పి వెళ్తారు భగవంతుడు. అది మనకు తర్వాత భాగవతంలో వస్తుంది, అప్పుడు చర్చించుకుందామంట. సో ఇది ఉద్ధవుడు యొక్క అంటే భగవంతుడిని తలుచుకుంటూ ఇవన్నీ వాక్యాలు ఆయన ఎవరితో చేస్తున్నాడంటే విదురుడితో. సో నెక్స్ట్ మనము ఇంకా కొన్ని విషయాలు ఉద్ధవుడు చెప్పే విషయాల్ని భగవంతుడి గురించి మనం అది రేపు చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే సెలవు తీసుకుంటాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, शिल प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.